మనం ఒకటి కోరుకోవచ్చు, చట్టరీత్యా తీసుకోవాల్సినవన్నీ తీసుకొని కోర్టు దగ్గర ముందు ఉంచితే సుప్రీంకోర్టు స్వయంగా ఉంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. కానీ ఈ మధ్యలో సంబంధం లేదు అనేవాళ్ళు, లేకపోతే సిబిఐ ప్రత్యక్ష పాత్ర లేకుండా ఈ తతంగం ఎందుకు జరిగింది? దీని భావమేమి తిరుమలేసా అన్నట్టుగా దీని లోతులేమి తిరుమలేసా అని మనం సాక్షాత్తు ఆయన్నే అడగాల్సి వస్తుంది. ఇప్పటికి జరిగింది చాలు ఈ దేశానికి. ఆ అంశం మీద భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలనండి, రాజకీయమైన రభసలనండి, ఇప్పటికైనా దాన్ని చట్టం ప్రకారం పద్ధతి ప్రకారం పూర్తి చేస్తే చాలా మంచిది. రాజకీయ వివాదాలతో ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు పొద్దున కూడా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొండ మీద ఏదో అపచారం జరుగుతుంది, వేదాలు చదివితే కూడా మీరు తప్పు పడతారని, అంతకుముందు గోరక్షణ గురించి అదొకటి జరిగింది. సో ఇది కొనసాగుతూ ఉంది ఈ పరంపర. మరి జూలై 3న హైకోర్టు విచారించి తర్వాత సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని దీన్ని పట్టాలు ఎక్కించాలి అని మనం కోరుకోవాలి. సరే, ఇంకెవరికైనా జరిగితే గోవిందా గోవిందని ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయనకు సంబంధించిన అంశమే ఇన్ని గందరగోళాలు జరిగితే ఇంకెవరు కాపాడాలి?